గుండెల్ని పరవశింపచేసే గుడిసె అందాలు. గోదావరి తీరం అంటేనే ఆహ్లాదకరమైన వాతావరణం గుర్తొస్తుంది. ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళితే మనసుని ఉల్లాసపరిచే మధురమైన జ్ఞాపకాలు నిత్యం వెన్నంటే నిలుస్తాయి. అయితే గోదావరి జిల్లాలో నివసించే వారితో పాటు చాలా మంది ఈ జిల్లాలో అందమైన ప్రదేశాలు అన్ని చూసేసామనుకుంటారు అమాయకంగా. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎంత చూసినా ఇంకా మిగిలి ఉండే అందాలే గోదావరి జిల్లాలో ఉండే ప్రాంతాలు. అందులో ఒకటి గుడిసె అని పిలువబడే ప్రాంతం. అదేంటో చూసేద్దామా? దట్టమైన అడవి మధ్యలో చాలా ప్రశాంతమైన వాతావరణం, అత్యంత సౌందర్యంతో, ప్రకృతి అందాలతో మనసుని కట్టిపడేసే ప్రదేశం గుడిసె ప్రాంతం. ఇక్కడికి వెళ్లాలంటే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రహదారి చాలా ఘోరంగా ఉంటుంది. కార్లు డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళైతే పర్లేదు, కారు కండిషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. బైక్ మీద వెళ్లే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రహదారి అంతా గతుకులమయం, పెద్ద పెద్ద గోతులు, రహదారి నిండా రాళ్లు, అడుగడుగున స్పీడ్ బ్రేకర్లున్నట్టే ఉంటుంది ఆ వెళ్లే దారి. కాకినాడకు రాజమండ్రికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో మారేడుమిల్లి ఉంటుంది. అక్కడికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో పుల్లంగి అనే పంచాయతీలో ఉందండి ఈ గుడిసె ప్రాంతం. ఇక్కడికి చేరుకోవాలంటే మారేడుమిల్లి నుండి 3 గంటలు పడుతుంది. ఘాట్ రోడ్డులో కొండ ప్రాంతం పైకి వెళ్లాలి. మారేడుమిల్లి నుండి గుర్తేడు రోడ్డులో ఆకు మామిడి అనే గ్రామం వరకు చేరుకొని అక్కడ నుండి పుల్లంగి గ్రామం మీదుగా గుడిసె ప్రాంతానికి చేరుకోవచ్చు. సుమారు 800 ఎకరాలు విస్తరించి ఉండే ఈ ప్రాంతంలో సాయంత్రం 5 గంటలకే చీకటి పడుతుంది. దాంతో పాటు ఇక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అతి తక్కువగా ఉంటాయి. దాని వలన విపరీతమైన చలి ఉంటుంది. ఉషోదయం వేళ ఈ ప్రాంతం అత్యద్భుతంగా ఉంటుంది. అందుకే రాత్రి వేళలో ఇక్కడ బస చేస్తారు. ఇక్కడ ఉండడానికి రంపచోడవరం, మారేడుమిల్లి గ్రామాలలో క్యాంపు టెంట్లు అద్దెకిస్తారు. ఇది సుమారు 300 నుండి 800 రూపాయల వరకు ఉంటుంది. మారేడుమిల్లి నుండి గుడిసెకు వెళ్లడానికి ఏదైనా వెహికల్ తీసుకోవాలంటే సుమారు 5000 రూపాయలు తీసుకుంటారు. కింద లోయలో గుడిసె ప్రాంత వాసులు నివాసం ఉంటారు. ఇక్కడ సుమారు 100 మంది జనాభాతో 20 ఇళ్లుంటాయి. చుట్టూ కొండలతో మూసేసినట్టుండే ఈ గ్రామవాసులకు బయట ప్రపంచంతో సంబంధాలుండవు. బయట నాగరికత తెలియని అమాయకులు వాళ్లంతా. ఇక్కడ పోడి వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తారు. వీళ్లు చేసుకునే పండుగలు మనం ఎప్పుడూ చూసుండం కూడా. అందులో ముఖ్యమైనవి పిండి పండుగ, చిక్కుడు పండుగ. ఆ సీజన్ లో వీళ్లు పండుగలు పూర్తయ్యేంత వరకు పిండి గాని చిక్కుడు గారి గాని తినరు. ఇక్కడ ఆహార వస్తువులు కొనడానికి వీళ్లు ఉన్న చోటు నుండి దాదాపు 22 కిలోమీటర్ల దూరం నడిచి కొండ దిగి మరలా కొండ ఎక్కి లోయలోనికి వెళ్లాల్సిన పరిస్థితి. బతుకు ఎంత దయనీయమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకులు తమ వద్ద ఉన్న ఆహార పదార్థాలు ఇస్తూ ఉంటారు. వారు కూడా ఆనందంగా తీసుకుంటారు. ఇదండి గుడిసె ప్రాంతం కథా కమామిషు. ఓసారి మీరు కూడా అక్కడికి వెళ్లి ప్రకృతి అందాల్ని ఆస్వాదించండి. మళ్లీ మళ్లీ నెమరు వేసుకునే ఇలాంటి ప్రాంతాల సందర్శన ఓ మధురానుభూతే కదా. మరో పర్యాటక ప్రాంతంతో మళ్లీ కలుద్దాం.